ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ సంప్రదాయాల సందడికి నేటికి అలానే కొనసాగుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే చిన్నారుల ఆనందానికి అవధులుండవు. అందుకు కారణం కోడంగ్ అనే ప్రత్యేక ఆచారం. ఆదివాసీ గ్రామాల్లో ఈ ఆచారాన్ని కొనసాగించడం మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఏంటా ఆచారం? కోడంగ్ అంటే ఏంటనేగా మీ సందేహం? ఇది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ సంప్రదాయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో పిల్లలను కర్రలతో నడిపించే కోడంగ్ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. వెదురు బొంగులతో తయారు చేసిన కోడంగ్పై పిల్లలు నిలబడి సరదాగా నడుస్తూ సందడి చేస్తున్నారు. గతంలో సరైన రోడ్లు లేనప్పుడు బురద రోడ్లను దాటడానికి ఈ కోడంగ్లను ఉపయోగించేవారు. అదే ఆచారం ఆదివాసీ సంస్కృతి జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. అయితే తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం సైతం పాటిస్తూ వాటి ప్రాధాన్యతను చాటి చెప్తున్నారు. మారుమూల ఆదివాసీ గూడాల్లో నేటికి అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పిల్లలను కర్రలతో నడిపించే కోడంగ్ సాంప్రదాయాన్ని పాటిస్తుండటంతో గ్రామాల్లో చిన్నారులు సందడిగా గడుపుతూ కనిపిస్తున్నారు. గౌరవపూర్ మాజీ సర్పంచ్ ఏంటిదంటే మా ఆదివాసీ దాంట్లో అమావాస్య అంటే పోలకు ముందు ఒక అమావాస్య ఉంటుంది. ఎందుకు జాముడోస్ అమావాస్య అంటారు. జాముడోస్ అమావాస్య రోజు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పండుగ వాతావరణంగా ఏర్పడి వీళ్ళు ఏం చేస్తారంటే జాముడు అమావాస్యం నుంచి పోలల అమావాస్యం వరకు వీళ్ళకి ఏంటిదంటే ఒక మాకు కోడంగలు అంటే కోడలు అంటాం మేము. వీళ్ళ వేరే భాషతోనైతే గుర్రాలు అంటారు వీటిని. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేక మన అంటే ఆ నెల ఏంటిదంటే శ్రవణ మాసం అప్పుడు మనము ఖచ్చితంగా వీటికి సాంప్రదాయపరంగా అంటే వీళ్ళు ఫస్ట్ నుంచిగా కాపాడుతున్నారు. దేనికి అంటే వీళ్ళు ఏదైనా అంటే పంటల కోసంకైనా కానీ ఇంటి వీళ్ళు అంటే పిల్లగాళ్ళు ఆడటానికి చిన్నులకు ఆ శ్రవణ మాసమే రోజు వీళ్ళు ఏం చేస్తారంటే సరే ఇక ఆ కోడలని పిల్లగాళ్ళకి తీసుకొస్తారు. ఎక్కడి నుంచి అడవి నుంచినో చేన్ల నుంచినో వెదురు బొంగునో లేకపోతే మన టేకు చెట్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి పిల్లగాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లగాళ్ళు రోజు బడి చుట్టూ అయిందంటే వీళ్ళు ఆడుకుంటారు. అది కూడా పిల్లగాళ్ళు ఎలా ఆడుకుంటారంటే పిల్లగాళ్ళు వీళ్ళు కూడా పోటీ పెట్టుకుంటారు. బురద ఎక్కడ ఉంటుంది అక్కడ మనము ఆడుదాము. ఎట్లా ఆడుదామంటే నీవు ముందు పోతావా నేను ముందు పోతానని మనం ఇద్దరు దాంట్లో పోటీ పెడతాం గెలుస్తాం అన్నట్టు వీళ్ళ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. వీళ్ళు గెలిచినారు అనుకో వీళ్ళు అరే నేను గెలిచినట్టు వీళ్ళకి వాళ్ళకే మాటతోని బహుమతిగా వాళ్ళు ఉండిపోతుంది అన్నట్టు వీళ్ళకు. మళ్ళీ వీళ్ళు పెద్దలు ఏం చేస్తారంటే అవును ఇక ప్రతి ఒక నెల అయింది అనుకో కోడంగలు ఒక నెల అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మనకు పంట సుఖాలతో కూడా మన శ్రవణ మాసం కూడా మా ఆదివాసి దాంట్లో బాగుంటుందని వీళ్ళు ఏం చేస్తారంటే పోలైన తెల్లరి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు కోడంగల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కోడంగల్ని వీళ్ళు ఏం చేస్తారంటే పండుగ రోజు తెల్లరి అంటే వీళ్ళు శివం పక్కనే వీళ్ళు తీసుకుపోయి ఒక కోడంగల్ని పారేసేస్తారు. ఒక కోడంగల్ ఏం చేస్తారు మనకు పంటకు బాగా ఆనందంగా ఉంటుంది. మనం తాత ముత్తాతల నుంచి నమ్ముకున్నది మనం పంట చేనులో పోయి ఒక కోడంగల్ని పెట్టవచ్చని వీళ్ళు వేరే రోజు ఒక కోడంగల్ తీసుకుపోయి ఎక్కడ వేస్తారంటే పంట చేనులో. దీనికి ఆదివాసులు నమ్ముకొని సాంప్రదాయపరంగా ఈ పండుగను ఘనంగా శ్రవణ మాసంలో పోలల వరకు జరుపుకుంటారని మేము భావిస్తున్నాం ఆదివాసులు. తరతరాలుగా వస్తున్న ఈ ఆదివాసీ సాంప్రదాయం నేటి తరం కూడా ఉత్సాహంగా పాటిస్తూ సాంస్కృతి ప్రాధాన్యతను చాటి చెప్తుంది. ఆటలోనూ ఆచారంలోనూ జీవన పాఠాలు నేర్పే కోడింగ్ ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే ఆచారంగా నిలుస్తుంది. నా పేరు కాట్లే పృథ్వీరాజ్. మా ఆదివాసీ గుడాల్లో శ్రావణ మాసం ఎలా వచ్చిందంటే ఒక అమావాస్య ఉంటుంది. మన పొలాల అమావాస్య ముందు ఒక అమావాస్య ఉంటుంది నెల రోజుల ముందు. జాముడోస్ అంటారు. మా ఆదివాసీ గూడలో జాముడోస్ అంటే ఒక పండగ. ఆ పండగ అయిన తర్వాత తెల్లరి రోజు మా గ్రామ పెద్దలు పటేల్స్ మహాజన్ దేవరి ఘట్యాల్ వీళ్ళందరూ మళ్ళీ ప్రతి ఒక్క ఇంటి నుంచి మా ప్రజలు చేన్లోకి వెళ్ళి ఆ వెదురు బొంగులు కానీ కెట్టెలు కానీ ఇంటికి ఒక రెండు తీసుకొస్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళి కాని పిల్లలు చిన్న పిల్లలు దాంతో కాళ్ళతో ఆడడానికి వాళ్ళు ఎక్కి ఆడతారు. ఒక నెల రోజులు వాళ్ళు బడికి పోయినా సెలవులు ఉన్నా వాళ్ళు వచ్చినాక ఆడుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే మన పొలాల పండుగ అయిన తర్వాత తెల్లరి రోజు పొద్దునే 4 గంటలకి మబ్బులు లేచి జాగయ్య మాత్రానికి ఒక నినాదంతో బయలుదేరుతారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి బయలుదేరి మా శివరం ఉంటుంది కదా, ఆ శివరంలో నైవేద్యం ఏదైతే ఇంట్లో నైట్లో ఏదైతే ఉంటుందో అదే పొద్దున్న దానికి నైవేద్యం సమర్పించి మా పాడి పంటలు చక్కగా ఉండాలని ఇంకా మా ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని మా ఆదివాసీ పెద్దలు మాకు చెప్తే మాకు తెలుసు. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇలా మా సంస్కృతి సాంప్రదాయం
ఇంకా తెలవాలని ఇంకా మా దగ్గర ఆదివాసీ గుడల్లో జరుగుతున్నాయి ఇవి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా సాంప్రదాయాలు ఇంకా మేము ఇండియాలోని లెవెల్లోని కానీ మాకు ఇప్పుడే స్వచ్ఛ వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాము.